భజించుకొందాము. రఘురామచరితమును స్మరించుకుందాము, రామయ్య చరితమును కీర్తించుకుందాము. ఆది కవి వాల్మీకి ఆ దివ్య పదములకు భక్తి మీరగా మ్రొక్కి మున్ముందుగా నేను మా గురువు దైవమగు శ్రీకృష్ణమాచార్య పద పద్మముల మ్రొక్కి భక్తితో నేనిప్పుడు గేయ రామాయణము గానము చేసెదను. వాల్మీకి అనుమోని ఒకనాటి ఉదయమున స్నాన సంధ్యలు చేయ తమసానదీకేగా, దారి మధ్యమునందు ఆ మౌని కన్నులకు ప్రేమానురాగములు పొంగారుచున్నట్టి క్రౌంచ పక్షుల జంట కను విందు చేసినది ఆ మౌని ముగ్ధుడై చూచు ఆ క్షణమందే. బోయెడొక బాణమున పాషాణ హృదయుడై ఆ జంటపై కొట్ట వెనువెంట మగపిట్ట నేల కూలుట జూచి జంట బాసిన పెంటి ప్రియుని పాటును జూచి జాలి గొల్పగా ఏడ్చే కరుణ పుట్టిన మౌని వ్యాధునిటు శపించే రతి పారవస్యమున ఉన్న పిట్టను చంపి నీవెంతో కాలము బ్రతుకబోవనుచును అనువాక్యమును మౌని ఛందస్సులో పలుకా. గానము చేయుదగు ఒక మంచి శ్లోకమయే ఆ మౌని వెంటనే ఇది ఏమి చిత్రమో, కోపమే ఎరుగని నా మనసులో నుండి క్షణిక కోపము పుట్టి ఇట్టి ఛందస్సులో శ్లోకమై వింతగా నా నోట పలికినది అనచు అక్షరవుతో యోచించు సమయమునా ఆదినాథుడు వచ్చి ఎదుట సన్నిధి చేసే కవివర్య నీవింక యోచింప పని లేదు, నా ఆజ్ఞ చేవాని నీ నోట పలికినది ఇకపైన మునివర్య ఇట్టి మధురములైన శ్లోకహారములతో కావ్యమును వ్రాయవలే. శ్రీరమానాథుడగు ఆశేష సాయియే దశరథాత్మజుడై అయోధ్యాపురములో రావణుని చంపగా రఘురాముడై వెలసే అట్టి మహనీయుని ధర్మపదమంతయును రామాయణమ్ముగా గానమ్ము చేయవలే. ఆ మహాకావ్యముతో ఆది కవి అను పేర బ్రహ్మకల్పముదాక ప్రఖ్యాతి చెందెదవో, శాశ్వతముగ నీవు నాలోన నిలిచెదవు అని బ్రహ్మ పలుకుచు అదృశ్యుడైపోయే. శ్రీరామ జయ రామ జయ జయ రఘురామ ఆ రామ చరితమును భజించుకొందాము. సూర్యవంశమునందు దశరథుండను రాజు సంతతి లేదనుచు సతులతో పాటుగా భక్తితో దైవమును క్రమము తప్పక కొలిచే అట్టి సమయమునందు అమరులందరూ కలిసే బ్రహ్మచెంతకు చేరి వరములతో రావణుడు మదమెక్కి ఎవ్వరిని లెక్క చేయక చేయో ఘోర కృత్యములన్నీ విన్నపము చేసుకొని వేల్పులందరి మొరలు ఆలకించిన బ్రహ్మ విష్ణువును స్మరించి దేవతలకిట్లనినే ఆ క్రూర రావణుడు వరమడుగు సమయమున నరుల చేతను తనకు
స్మరణమ్ము లేకుండ అడుగుటే మైమరచి మనకు మార్గము చూపే ఆ జగద్రక్షకుడు శ్రీరమానాథుడిక నరదేహమును దాల్చి ఇలపైన జన్మించి దుష్ట శిక్షణ చేసి అందరిని రక్షించు దైవ సంకల్పమున దశరథుని కుల గురువు యాగమ్ము చేయుమని దీక్ష బోనగజేసే ఋష్య శృంగుడు అప్పుడు పుత్ర కామేష్టియను యాగమును సాంగముగ పరిపూర్తి చేయించి యజ్ఞ వేదిక నుండి యజ్ఞ పురుషుడు వచ్చి ఆయసాన్నమునిచ్చి రాజుతో ఇట్ల నిను ఈ పాయసాన్నమును నీ సతులు సేవింప పుత్ర సంతతి తోడ సత్కీర్తి నందెదవు అసురులను వధించి తన భక్తులను తాను రక్షించుకొనుటకై ఆది నారాయణుడు రామావతారముగ ఇలపైన జన్మించే ఆదిశేషుడును శంఖ చక్రములును తమ దైవమును విడిచి క్షణమునుండగలేక అనుజన్ములయ్యప్పుడు జన్మించిరిలపైన పుత్ర సౌభాగ్యమున రానులతో దశరథుడు ఉప్పొంగి బాలురకు బాలసారిను జరిపే శ్రీరామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులని నామకరణము చేసి చాలా సంతోషించే ముల్లోకముల నేలు శ్రీకాంత విభుడపుడు బంగారు ఎలలో పట్టు పరుపుల పైన బాడుడై తమ్ములతో హాయిగా పవళించ కైకజోలలు పాడి చాలా సంతోషించి శ్రీరామ జయ జయ రఘురామ ఆ రామ చరితమును భజించుకొందాము స్వచ్ఛమగు మనసుతో వినయముతో ఎదిగి విద్యలన్నీయు నేర్చి పూర్ణచంద్రునిలాగా వెలుగుగా రామునకు దీటుగా సోదరులు అన్నిటను సాటి అయి అన్నకును ప్రాణమై అన్ని విద్యలు వారు వారి తేరుట చూచి ఆ తండ్రి దశరథుడు సంతోషమున పొంగే ఇట్లుండబొకనాడు దివ్యాస్త్ర వేదియగు ముని కౌశికుడు వచ్చి రాజు ముందర నిలిచే అర్ఘ్యపాద్యములిచ్చి ఆ మౌని కోర్కెలను తప్పకను తీర్తునని దశరథుడు మాటిచ్చే అర్ఘ్యపాద్యములంది కౌశికుండిట్లడిగే ఓ రాజనే చేయు యాగరక్షణ కొరకు శ్రీరామచంద్రునే నా వెంట పంపవలి తనయులే ప్రాణముగ బ్రతుకుచుండిన రాజు కౌశికుని వెంట తన పుత్రులను పంపినచో మౌని ఉపదేశమున ఖ్యాతితో పాటుగా గుప్త విద్యలు కొన్ని తప్పకను వచ్చునని తన మనసు సర్దుకొని శ్రీరామ లక్ష్మణులు ముని వెంట పంపించి నిర్లిప్తముగ నిలచే శ్రీరామ జయ జయ రఘురామ ఆ రామ చరితమును భజించుకొందాము నడక శ్రమ లేకుండ రామ లక్ష్మణులకు పుణ్య కథలెన్నిటినో వివరించి చెప్పుచూ సరయునది చేరగని ఆ తాపసోత్తముడు రామచంద్రుని చూచి శుచి అయి రమ్మనెను శుచి అయిన రామునకు గాధి పుత్రుడు అప్పుడు బలాతి బలయని రెండు మంత్రములను
ఉపదేశములు చేసి మంత్ర మహిమలు తెలిపే రామ ఈ మంత్రముల మహిమ చేనీవెప్పుడు ఆకలియు దప్పికయు నిద్రాలసట వ్యాధి బాధలేమియు లేక దివ్య వర్చస్సుతో సర్వవేళలయందు శుభములను పొందెదవు కళ్యాణమస్తనుచు దీవించే కౌశికుడు గాధిపుత్రుని వెంట శ్రీరామ లక్ష్మణులు చొరనలవి కానట్టి ఆ ఘోర వనమందు నడచు సమయమునందు ఆ తాపసోత్తముడు క్రూర తాటక కథను విపులముగ వివరించి శ్రీరామని విపుడే తాటకను కూల్చవలె అని ఆనతివ్వగా శ్రీవధకు శంఖించి రాఘవుడు నిలువగా కౌశికుండిట్ల నేను స్త్రీయనుచు రఘురామ శంఖించ పని లేదు పాపాత్మురాలైన యజ్ఞనాశిని చంపలోకమ్ములన్నీయును క్షేమమ్ముగానుండు కౌశికుని పలుకులను విన్న దాశరథి మా తండ్రి దశరథుడు మీ వెంట పంపుచు తమాజ్ఞ వెంటనే శిరసా వహించమని తండ్రి యాజ్ఞను నేను కొల్లుపోవక చేతు అని పలకి దాశరథి వింటి నడుమును వంచి ఒక దివ్య బాణమును సంధించి విడువగా రక్తము క్రక్కుచు క్రూర తాటక కోలె రామ బాణము చేత రాకాసి చావగా అమరులు పొంగుచును పుష్పవర్షముతోటి ఆకాశమున నిలిచి జేజేలు పలుకుచు ముని పొంగవా నిన్ను భక్తి శ్రద్ధలతోటి సేవించుచున్నట్టి రామచంద్రునకు నీ అస్త్ర విద్యలను ఇచ్చి దీవించవలె అనుచు ఆ దేవతలు కోరిరా కౌశికుని తాటకావధ చేత ఘోరవనమంత తరుల తాగుల్మములు ఫల పుష్పముల నిండి కమనీయ వనమయ్యి కనుల నిండుగా తోచే ఆ తపసి కౌశికుడు రామ లక్ష్మణులతో హాయిగా నిద్రించి వేకువని మేలుకొని వారిద్దరిని కూడా మధురముగ మేల్కొలిపే తరువాత వారితో సిద్ధాశ్రమము చేరి యాగమ్ము చేయుటకు తాపసోత్తములతో సిద్ధమై కౌశికుడు శ్రీరామచంద్రునితో శ్రీరామ ఇక పైన యాగరక్షణ నీది అనుచు ఓంకారమున యాగ దీక్షను పూనే వేద పఠనముతోడి యాజ్య హోమమ్ముతో యజ్ఞగుండములోన అగ్నిహోత్రుడు వెలిగే సౌమిత్రితో కలిసి కౌసల్య సుతుడంత పగలనగ రాత్రనక విల్లెక్కు పెట్టియే కంటికి రెప్పగా కనిపెట్టుకొనియుండే వారి రక్షణలోన ఆ మహాయజ్ఞము ఆటంకములు లేక 5 దినములు సాగే అంతారవనాడు ఆకాశమంతయును అసురమాయల చేత చీకట్లు క్రమ్ముకొనే భీకరధ్వనితోడ అట్టహాసము చేయు తాటకాసుతులైన మారీచ సుబహులు కారుమబ్బులలోన తేలియాడుచు వచ్చి రక్తమాంసమ్ములను గుమ్మరించగబోవా రాముడాక్షణమంది బాణమ్ము సంధించి
పిలిచే యాగమ్ము చక్కగా నెరవేరుటను చూచి తపసులందరూ మెచ్చి ఆశీసులిచ్చిరి. శ్రీరామ జయ జయ రఘురామ ఆ రామచరితమును భజించుకొందాము. ముని కౌశికుని వెంట రఘువంశ సోదరులు మౌనులందరితోటి మిథిలపురికేగుచు భాగీరథిని చూచి రాఘవుండు పొంగి దివి నుండి ఆ గంగ భువికి చేరిన విధము మునివర్య తెలుపుడని యా మహర్షిని కోరి దశరథాత్మజ వినుము గంగ కథ చెప్పెదను. పూర్వకాలమునందు అయోధ్యా నగరిలో సకరుడను నరపతికి సంతానమే లేక రాణులతో వనములో కఠిన తపమును చేయా భృగుమౌని కరులతో ప్రత్యక్షమై నిలచే నృపరాజసుతులతో ఘన కీర్తిగాంచెదవు. నీరానులిద్దరిలో ఒకరాని గర్భమున వంశవర్ధనుడైన పుత్రుడొక్కడు పుట్టు. ఇంక రెండవ రాణి గర్భము దాల్చగా 60,000 పుత్రులను పొందెదవు అని పలకి భృగుమౌని తన నెలవు చేరుకునే. శ్రీరామ జయ జయ రఘురామ ఆ రామచరితమును భజించుకొందాము. కొంతకాలమునకు ఒకరాని గర్భమున అశ్వమంజుడు పుట్టెవాడు దుర్మార్గుడై తలరేగుచుండగా ప్రభువు కోపమునంది ఆ జ్యేష్ఠపుత్రుణ్ణి రాజభ్రష్టుని చేసి ఇంక రెండవ భార్య సుమతి గర్భము నుండి సొరకాయ వంటి ఒక పిండములో నుండి 60,000 ఆత్మజులు వెలువడిరి. నేతి కుండలలోన శిశువులందరిని భద్రముగ పోషించ కాలక్రమమున వారు సకల విద్యలు నేర్చి యవ్వనమునకు చేరే. అశ్వమంజుని సుతుడు వంశుమంతుడును తాత సగరుని వద్ద పెరుగు సమయమునందు సగర నరపతి ఇప్పుడు అశ్వమేధమ్మనిడి యాగమ్ము తలపెట్టి యాగాశ్వమును వదలి అశ్వరక్షణకు అంశుమంతుని పంపే. అంశుమంతుడు విజయుడై అశ్వమును భూమి అంతయు త్రిప్పి తిరిగి తీసుకువచ్చే. నిర్విఘ్నముగా ఇంక యాగమ్ము జరుపుటకు సంసిద్ధమైయున్న అట్టి సమయమునందు అసుర వేషము దాచి ఇంద్రుడాశ్వమును తస్కరించుకుపోవ ఆ యజ్ఞమాగినది. యాగమును పరిపూర్తి చేయలేని చొరాజా శుభకరము కాదనుచు ఋత్విజులు భయపడిరి. సగర నరపతి ఎంత భయము వలదని పలికి 60,000 పుత్రులను పిలిపించి వీర విక్రములార వేగముగ మీరంతా భూమిపై నీటిపై గాలించి అశ్వమును తీసుకుని రండనుచు వారినాదేశించి
నిలుచే సగర పుత్రులు వట్లి నేలపై నీటిపై వెదకి వేసారుచు భూమి త్రవ్వుచుపోయి పాతాళ లోకమున తపము చేయుచునున్నా కపిల ముని ప్రక్కనే గరిక మేయుచునున్నా యాగాశ్వమును చూచి ఈ తపసి మన హయము అపహరించెను అనుచు మౌనిపై దుమికిరి ఆ మౌని కోపించి హూంకారమును చేయా ఓ రామసాగరులు భస్మరాసులు వైరి ఎంతకాలముకైన తనయులెవ్వరు కూడా తిరిగి రానందులకు సగరుండు దిగులొందే తరువాత మనుమడగు వంశుమంతుని పిలచి నాయనా నీవైన యాగాశ్వమును తెచ్చి యాగమును పరిపూర్తి చేయించుమని పలికి అంశుమంతుడు అంత ఆయుధములు పట్టి ఇన తండ్రులందరూ త్రవ్వుచూ వెడలినా మార్గములో తాను ముందునకు సాగుచూ నిక్కజంబులగాంచి భక్తి వీరగ మృక్కి పాతాళమును చేరిపిన తండ్రుల యొక్క భస్మరాసుల చూచి దుఃఖితుండై నిలచే తర్పణము వదులుటకు నీటికై వెదుకంగా గరుత్మంతుడు వచ్చి ఇట్లనుచు వివరించే నాయనా వీరిపుడు సామాన్య జలములతో స్వర్గమును చేరుకొను అవకాశమే లేదు హిమవంతునకు తనయ పరమ పావని గంగా అమరవాహిని అగుచు స్వర్గమున కొలువుండే ఆ పుణ్య జలములతో ఈ భస్మరాసులను ముంచి వేసిన గాని పుణ్యలోకము లేదు కనుక ముందుగా నీవు అశ్వమును తీసుకుని మీ తాత యాగమును పూర్తి చేయించవలే శ్రీరామ జయ జయ రఘురామ రామచరితమును భజించుకొందాము అంశుమంతుడు అట్లే సగర యాగమునపుడు విఘ్నములు లేకుండా పరిపూర్తి గావించే సగర భూపాలుండు దేవగంగా నదిని భువిపైకి రప్పించు యోచనలు చేయుచునే కాలము తీరగా స్వర్గమునకు చేరే అంశుమంతుండపుడు దిలీప భూపతికి పట్టాభిషేకమును ఘనముగా జరిపించి దివ్య గంగా నదిని భూమికి రప్పించుటకు ఘోర తపమును చేసి కృతకృత్యుడవలేక ఆ కోర్కెతో అతడు మరణించి దివి చేరే అంశుమంతుని కొడుకు దిలీప మహారాజు ముత్తాతలకు తాను స్వర్లోకవాసమును ఎట్లైన కల్పించ యత్నమును తలపెట్టి తన పుత్రుడైనట్టి ఆ భగీరథునకు పట్టాభిషేకమును వెంటనే జరిపించి తపము గావించుచు అతడును మరణించి
వంశాభివృద్ధికై గంగ జలముల కొరకు ఘోర తపమును చేయ బ్రహ్మ ఇట్లని పలికి దివి నుండి ఆ గంగ భువి చేరు సమయమున ఆ గంగ వేగమును భరించగలవాడు కైలాసవాసియగు శంకరుడు ఒక్కడే అని చెప్పి ఆ బ్రహ్మ అదృశ్యుడైపోయే ఆ భగీరథుడంత కఠిన దీక్షలతోడా తీవ్ర తపమును చేయ శివుడు సన్నిధి చేసే ఓ మౌని నీ దీక్ష మెచ్చి వచ్చితి నేను మునివర్య నీ కోర్క ఈడేచుటకుగాను దివి నుండి దిగివచ్చు గంగా ప్రవాహమును నీ కోర్కె మేరకే భరింతునని పలికి తన తపస్సును మెచ్చి శివుడు అభయమునీయ తపసి సంతోషించి గంగకై ప్రార్థించి ఉరకల్లు వేయుచూ దూకుచుని ఆ గంగా పరమేశ్వరుని కూడా పాతాళ లోకముకు నెట్టుకొని పోవుటకు గట్టి ఊహలు చేసి తీవ్ర గర్వముతో శివునిపై ఉరికింది గంగ యోచనలన్నీ ఆకలించిన శివుడు తన జటాజూటమున గంగని బంధించి తాను చేసిన తపము అట్లు వ్యర్థము కాగా పట్టువదలక మౌని మరల తపమును చేసి పూజ్య గంగా నదిని అవతరింపగజేయు ధ్యేయముతో మౌని చేయు తపసును మెచ్చి శంకరుడు కరుణించి తన జటాజూటమున ఒక పాయ సడలించి ఒక చిన్న ధారగా దివ్య గంగను వదలి ముని వెంట పంపించి శంకరుని కరుణచే వెలువడిన గంగమ్మ భగీరథుని వెంట భూమిపై పయనించే వంపులతో సొంపులతో వయ్యారి నడలతో దిగుడు దిగుడులనున్న భూమిపై గెంతుచూ హోరు శబ్దములతో పరుగులతో పయనించి ఆ గంగ సుగసులతో యక్ష గంధర్వులు ఆకాశంబున నిలచి చూచి తన్మయులైరి రథము వెనుకను గంగ వింతలను చూపుచూ ఒక చోట నిలకడగా ఒక చోట వేగముగా ప్రవహించుచున్నట్టి ఆ పుణ్యవాహినిని చూచి జనులందరును ఉద్వేగమును పొంగి ఆ పుణ్య గంగలో మునిగి పావనులైరి శ్రీరామ జయ జయ రఘురామ రామచరితమును భజించుకొందాము ఆ రీతి ముని వెనుక పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వస్తున్న గంగా ప్రవాహమున జహ్నుముని ఆశ్రమము మునిగి కొట్టుకుపోవ జహ్నుముని కోపించి గంగా ప్రవాహమును చేతితో పట్టుకొని ఒక గ్రుక్కలో త్రాగి ఆ భగీరథునితో అమరులందరూ చేరి ఆ జహ్నుముని యొక్క పాదములను పట్టి గంగా భవానిని తనయగా
వారికి జాహ్నవీయను పేరు సార్థకముగా నిలచే. ఆ భగీరథుడంత ఆనందమున తేలి తన వెంట గంగతో సాగరమును చేరి, ఆ పైన వేగముగా పాతాళమును చేరే. పరమ పావని అయిన గంగా మహాతల్లి, మూడు తరముల నాటి భస్మరాసుల పైన ప్రవహించి వచ్చుచో పావనం మొనరించి, భగీరథు యత్నమును సఫలము చేసినది. తాతతరముల వారి పుణ్యలోకములకై గట్టి దీక్షను పట్టి ఎన్నో తపములు చేసి, విష్ణు పదముననున్న దివ్య గంగా నదిని భువి పైన నడిపించి మానవుల కందించే. భగీరథుని పేరా పరమ పావని గంగా, భాగీరథి పేర ప్రఖ్యాతిగాంచినది. అనిగాధి పుత్రుండు ఆ రామచంద్రునకు గంగ పావన గాథ ప్రేమతో వివరించి, శ్రీరామ జయ రామ జయ జయ రఘురామ రామచరితమును భజించుకొందాము. జాహ్నవీ నది దాటి రామ లక్ష్మణులతో గాధి పుత్రుడు నడచి కొంత దూరము సాగా, పాడుబడి ఉన్నట్టి ఆశ్రమమునుగాంచి, దీని కథ ఏమిటని శ్రీరాముడడుగగా, ముని కౌశికుండపుడు అహల్యా కథ ఎంత వివరముగా వర్ణించి శాపమునా సాధ్వి, పాషాణ రూపమున నీరాక కోసమై క్షణముక్క యుగముగా ఎదురు తెన్నుల చూచు. రఘురామ నీవింక నీ పాదమును మోపి, సాధ్వి శాపము మాపి ప్రాణనాథుని చేర్చు. వారి సంసారమును నీవు నిలబెట్టవలే, గుండెలను కరిగించు సాధ్విగాథను విన్నా. శ్రీరామచంద్రుండు గురువాజ్ఞ తలదాల్చి, సాధ్వి శాపము బాపి మౌనులందరితోనూ, రఘువంశ సోదరులు మిథిలకై పయనించే. గాధి పుత్రుని రాక కబురంది జనకుండు, విప్రులతో ఎదురేగి అర్ఘ్యపాద్యములిచ్చి, సేద తీరిన వెనుక వినయముగ వివరించే. స్వామి శివధనువు మిథిలాధిపతులచే, తరతరముల నుంచి పూజలందుచునుండే. నేను యజ్ఞము చేయ తలచి భూమిని ఎంచి, దున్నుచుండగ నాకు నాగేటి చాలులో, నా భాగ్యరాశిగా ఒక శిశువు దొరికినది. ఆ పాపకును నేను సీతయ్యను పేరునిడి, అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచి తిని. మా సీత సహజమగు రూపలావణ్యములు విని రాజులెందరో పెండి ఆడగరాగా, శివధనువు నెత్తుటే వీర్య శుల్కముయని, మేము చాటించగా వీరులెందరో ఎంత యత్నించినా విల్లెత్తలేకపోయిరి.
లేకయే చెమటల్లు క్రమ్మగా దీనులై నిలబడిరి అంతవరకు చెప్పి రాజర్షి జనకుండు ముని కౌశికుని వంక సాధకమ్ముగ చూచి కౌశికుడు నవ్వుచూ రామచంద్రుని చూపి దశరథాత్మజుడితడు మీ ఇంట ఉన్నట్టి శివధనువునొక మారు చూడముచ్చటపడెను అని చెప్ప జనకుండు శివధనువు తెప్పించే వినయముగ రాఘవుడు తన గురువు దైవమగు మౌని దీవెనలంది శివధనస్సును నెత్తి అల్లె త్రాటిని పట్టి అలవోకగాలాగే అంతా శివ విల్లు ఫెల్లుమని విరుగగా సీత మనసును గెలిచి రాఘవుడు వరించే శ్రీరామ శౌర్యమును చూచి జనకుడు మురిసి ఆనంద భాష్పాల రామ పదములు కడిగి పెండ్లి పందిరిలోన కన్యదానము చేసే దశరథుడు సతులతో కళ్యాణ వేడికను సీతతో రాఘవుని ఊర్మిళతో లక్ష్మణుని మాండవితో భరతుని శృతుకీర్తి తోడుగా శత్రుఘ్నుని చూచి చాలా ఆనందించే శ్రీరామ జయ జయ రఘురామ రామచరితమును భజించుకొందాము శివధనుర్భంగమును విని పరశురాముండు ఉగ్ర రూపము దాల్చి సుడిగాలి బలి వచ్చే శివధనువు విరుచుటకు నీవెంత వాడవురా ధైర్యము ఉన్నచో నా విల్లు అందుకొని నా ముందు నిలువుమని గుడ్లురిమి గర్జించే కళ్యాణ రాముండు కరములను ముకులించి అతి భక్తితో అప్పుడు ఆ విల్లు అందుకొని వింటితో బాటుగా మౌని తేజము కూడా స్వాధీనపరచుకొని చిరునవ్వుతో నిలచే పరశురాముండంత అతి శాంత చిత్తుడై రామావతారమున సెలవు తీసుకు వెడలే కళ్యాణ వధువులతో సుతులతో దశరథుడు తన పురము చేరుకొని చాలా వ్రతములు చేసే పసుపు పదములతోడ కాలియందెలతోడ రాణివాసం మెల్ల లక్ష్మి కలతో నిండే కొండంత భక్తిని కనులలో నింపుకొని సీతారాముని కొలిచి చాలా ఆనందించే అత్తమామల సేవ అతి వలకు ఖ్యాతి అని సాధ్వి సీతను చూచి మురిసిరా పురజనులు శ్రీరామ జయ జయ రఘురామ రామచరితమును భజించుకొందాము రఘురామచరితమును స్మరించుకొందాము రామయ్య చరితమును కీర్తించుకుందాము